సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా నదికి వరద ఉధృతి అధికమైందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. కృష్ణా నదికి వరద ఉధృతి అధికమైందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. నది పరివాహక గ్రామాల్లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి తోటవల్లూరు, మరొకటి అవనిగడ్డ ప్రాంతాలకు ఈ టీంలు సిద్ధం చేశామన్నారు. లంక గ్రామాల ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో 11 పునరావాస కేంద్రాలున్నట్టు కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి వర్షాల ఉధృతి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా ప్రవాహ వరద నీరు ఏమి వస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది. ఏ లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడాను మనము బయటకి రిలీఫ్ క్యాంపులకి తరలించేదానికి అన్ని ఏర్పాట్లని జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టింది. ప్రతి లంక గ్రామానికి కూడా ఒక ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా ప్రతి ఒక్కరిని కూడాను లంక గ్రామం నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు చేస్తున్నాము. ఈ నేపథ్యంలో లంక గ్రామ వాసులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే, దయచేసి మీరు మా పిలుపుకి విలువిచ్చి దయచేసి కోఆపరేట్ చేసి బయటకు రండి. సో చాలా చోట్ల ఇప్పుడు ఇంతే వాటర్ ఉంది, మళ్ళీ ఇంకేమి మేము గతంలో కూడా ఇంతే వాటర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు, ఏం ప్రమాదం అవ్వదు అనే ఒక అపోహనలో కొంతమంది ఉండడం తెలుస్తూ ఉంది. అక్కడ కూడా మనం వాళ్ళందరినీ కన్విన్స్ చేసి బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాము. సో మనకు ఈ ఎవ్రీ ఫ్లడ్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రవాహం గతంలో ఉన్న ప్రవాహం ఎప్పుడు ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఎవరు చెప్పలేము. సో దయచేసి మాకున్న సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా మనం అప్రమత్తమయ్యే అవసరం ఉంది. సో దయచేసి అందరూ బయటకు రండి. ప్రజలతో మన ప్రభుత్వం అధికారులతో కోఆపరేట్ చేసి రిలీఫ్ సెంటర్స్కి మీరు వచ్చినట్టయితే మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆదేశాలు ఏమంటే 0 హ్యూమన్ లాస్ 0 క్యాటల్ లాస్. అది అవ్వకుండా చూడాలి అంటే మీ కోఆపరేషన్ ఎంతో కావాలి. సో అందరూ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మొదటి నుంచి ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని కోరుకుంటుందని, ప్రభుత్వాలు ఉద్యోగుల్ని మభ్యపెట్టే విధానాన్ని ఖండిస్తోందన్నారు. ఓపీఎస్ విధానం అందరికీ ఆమోదయోగ్యమని, ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తానని చెప్పిందని గుర్తు చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ఎం రామ్ గోపాల్, కరామత్ అలీ, అబ్బాస్, సురేష్, విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షుడు సాయన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ విద్రోహ దినంగా పిలువబడేటువంటి రోజు. ఎందుకంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా 30 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి పాత పెన్షన్ విధానాన్ని తొలగించినటువంటి రోజు, సిపిఎస్ విధానాన్ని పునరుద్ధరించినటువంటి రోజు అనమాట. ఈరోజు మరి గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతోంది. ఈరోజు ఏపీటీఎఫ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టాము. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మరి గతంలో హామీ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పేసి గద్దెనెక్కి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జీపీఎస్ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ జీపీఎస్ గెజిట్ కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆ జీపీఎస్ గెజిట్ విడుదల చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తోసిపుచ్చారు. ఆ గెజెట్ రిలీజ్ చేసిన వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అందుకు మేమంతా కూడా సంతోషించాము. అది ఇక మాకు పాత పెన్షన్ వస్తుంది అనుకునేటువంటి తరుణంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి యూపీఎస్ అనేటువంటి కొత్త పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే, మా యొక్క పెన్షన్ ఫండ్ కేంద్రాల్లో కూడా ఈ రోజున సిపిఎస్ వ్యతిరేక అలాగే విద్రోహ దినాన్ని మేము పాటించడం జరుగుతుంది. ఎందుకంటే 2004 తర్వాత రిక్రూట్ అయిన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈ సిపిఎస్ అనే ఒక మహమ్మారి చేతిలో చిక్కోవడం జరుగుతుంది. ఈ సిపిఎస్ అనేది ఉద్యోగుల పాలిట ఒక శాపము. ఇది ఆల్రెడీ అధికార పక్షం వాళ్ళు ఒప్పుకున్నారు, అంతకుముందున్న వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఆయన దీన్ని విద్రోహమైంది, మంచిది కాదని చెప్పి ఆల్రెడీ ఈ యొక్క
పెన్షన్ విధానాన్ని మేము వచ్చిన వారం రోజులు రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఆయన వచ్చిన వారం రోజుల నుంచి కూడా మేము అడగడం జరిగింది. అయితే 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సిపిఎస్ను రద్దు చేసి జీపీఎస్ అనే విధానాన్ని ఇస్తామని చెప్పారు. అది సిపిఎస్ కన్నా దారుణమైన విధానంగా మేము అభివర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే సిపిఎస్లో కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఉద్యోగ యొక్క కంట్రిబ్యూషన్, అలాగే జీపీఎస్లో కూడా ఉద్యోగ యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా సరే ఏదైనా సరే ఉద్యోగులకి శాపంగానే మారింది. అలాగే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న యూపీఎస్ విధానంలో కూడా ఉద్యోగ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి సిపిఎస్కి కానీ జీపీఎస్కి కానీ అలాగే యూపీఎస్కి కానీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్టుగా సిపిఎస్ని రద్దు చేయాలి. శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మచిలీపట్నం రీజనల్ చైర్మన్ గా శ్రీకాకుళం రేణుకారాణి ఆధ్వర్యంలో క్లబ్ రీజనల్ కాన్ఫరెన్స్ శ్రీపాద ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ పరిధిలోని 13 క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. విశిష్ట సేవలు అందించిన క్లబ్ ప్రతినిధులకు రేణుకారాణి అవార్డ్స్ అందజేశారు. 13 క్లబ్ల సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా రేణుకారాణి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పబ్బిశెట్టి పుష్పలత, చిట్టూరి శ్రీనివాస్, యండూరి సురేష్, డిపిఓ రంగనాయకులు, వేముల శిరీష, జల్లూరి దివ్య, అన్నం అశోక్ తదితరులు పాల్గొన్నారు. V203 డిస్టిక్ నుంచి రీజన్ 6 రేణుకా గారి రీకానండి. ఇది మన వాసవి క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహం, సేవ, నాయకత్వం. మనము ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామండి. ఈ వాసవి క్లబ్ అనేది 60 సంవత్సరాల చరిత్ర కలిగి 1,00,000 మంది సభ్యులతో ఓన్లీ ఆర్యవైశ్యులతో మాత్రమే వెలుగొందుతుందండి. ఈ సంస్థలో సభ్యులు మాత్రమే ఆర్యవైశ్యులు, సేవలు మాత్రం అందరికీ అండి. కొన్ని కోట్ల రూపాయల సేవలు మనము అందరికీ కూడా అందిస్తున్నాము ఆర్యవైశ్యులుగా. ఇంత మంచి అవకాశం అమ్మవారు మనకిచ్చిందని ఎంతో గర్వపడుతున్నామండి. అనేక రకాల సేవలు చేస్తున్నామండి ఈ సంస్థ ద్వారా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వం అనేది మాత్రం తప్పకుండా వస్తుందండి. మనం ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వ లక్షణం. అలాగే అండర్లో 12 క్లబ్లు ఉన్నాయండి. ఆ 12 క్లబ్లు ప్రతి నెల చేసే క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్స్ అన్నీ చేస్తూ కూడా డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో అన్ని కార్యక్రమాలు చేసి 9 క్లబ్లు ఎలిజిబుల్ అయినాయండి. దానికి గాను గ్రాంట్గా 7,500 రూపాయలు చెక్ వచ్చిందండి ప్రతి క్లబ్కిను. అలాగే ప్రతి క్లబ్ కూడా 100 నోట్ బుక్స్ VCI నుంచి వస్తాయండి ప్రతి సంవత్సరం, అన్ని యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ కట్టినందుకు. అలాగా 11 క్లబ్లు ఎలిజిబుల్ అయినాయండి. ఇలాగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ INPR రవిచంద్రన్ గారి ఆదేశానుసారం మా గవర్నర్ గారు V203A గవర్నర్ గారు కొత్త గణేష్ బాబు గారి ఆధిపత్యంలో మేమందరం అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇలా నాకు సహకరించిన ప్రతి ఒక్క నా జోన్లో 3 జోన్ చైర్పర్సన్స్ అండి. జల్లూరి దివ్యశ్రీ గారు, అన్నం అశోక్ గారు, వలివేటి లక్ష్మి గారండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మా జెడ్సీలతో పాటు నా వెంటే ఉండి మా RS వేముల శిరీష గారు తోడ్పడతారండి. అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్స్ సహాయ సహకారాలతో గారి రీకాన్ మహోత్సవము శ్రీపాద ఫంక్షన్ హాల్లో దాదాపుగా 12 క్లబ్బులతో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా మచిలీపట్నం, చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, బంటుమిల్లి, పామర్రు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి PSTలు, జెడ్సీలు, అలాగే RSలు ప్రతి ఒక్కళ్ళు వాసవి కుటుంబ సభ్యులు ఇంత తుఫాన్లో కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రేణుకా గారి మీద అభిమానం అవనండి, ఆమె చేసే సేవలకు అవనండి, ఇంతమంది ఈ కార్యక్రమానికి హాజరవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా వాసవి క్లబ్ ద్వారా మచిలీపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఎవరికైనా ఏ బాధలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కూడా మేము ఉన్నాం అనేది మా క్లబ్ ద్వారా మా సేవల ద్వారా తెలియదు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలంటూ ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలంటూ ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలి ప్రకటించిన యూపీఎస్ పెన్షన్ విధానం సిపిఎస్ విధానాన్ని పోలి ఉందని, ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న పాత పెన్షన్ విధానాన్నే ఉద్యోగులకు కూడా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దస్తగిరి, కృష్ణా జిల్లా అధ్యక్షులు కె శేషగిరి, ప్రధాన కార్యదర్శి బి లంకేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు నడికుదిటి రామబ్రహ్మం, కోటప్రోలు శ్రీనివాసరావు, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా కేంద్రాల్లో
నిరసన కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల మనసు ప్రశాంతమైన మనసును ఏర్పాటు చేసిన ఈ సిపిఎస్ఏ కానీ అలాగే జిపిఎస్ఏ కానీ యూపీఎస్ఏ కానీ ఏమీ అవసరం లేదు. ఓ మనిషి ప్రశాంతతనిచ్చే పూర్వకాలం నుంచి సాధించుకున్న ఓపీఎస్ ఇస్తే చాలు. ఇప్పుడు ఇచ్చే విధానాలు గొప్పవి కావచ్చు, మేము గొప్పవి అడగటల్లా, కేవలం మాకు ఉపాధ్యాయుడికి ప్రశాంతతనిచ్చే ఈ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఉద్ధరిస్తే చాలని మేము ఈ ఏపీడబ్ల్యూ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా వాళ్ళు తీసుకునే ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ శాఖల్లో ఉన్న గొప్ప గొప్ప జడ్జెస్ కావచ్చు, ఏదైతే మంచిది అన్నారో దాన్ని అమలుపరచాలని ఓపీఎస్ అనేది ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖున యూపీఎస్ విధానానికి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా తరఫున మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ విధానాలు ఏమీ మారుకున్నట్లుగా ఉంది. గత ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ ఈ ఉద్యోగుల్ని మభ్యపెట్టడానికి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దానికి పాతదానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరి ఉద్యోగులకి నష్టం చేకూరేటువంటి కార్యక్రమాలని అవలంబించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే పాత పెన్షన్ విధానమే ఉండాలి. సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ గత ప్రభుత్వం డ్రైన్ల పూడిక తీయటంలో చేసిన నిర్లక్ష్యం వల్ల భారీ వర్షాలకు పంట నష్టం అధికమైందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం డ్రైన్ల పూడిక తీయటంలో చేసిన నిర్లక్ష్యం వల్ల భారీ వర్షాలకు పంట నష్టం అధికమైందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. భారీ వర్షాల కారణంగా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెద్దతుమిడి గ్రామం మల్లపరాజుగూడెం గ్రామంలో పంట పొలాలు, డ్రైన్లు, జలమయమైన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్ల పూడిక తీయకపోవటమే తాజాగా కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వివిధ దశల్లో ఉన్న వరి పంటను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయన్నారు. గత 2 రోజులుగా మరి మనం చూస్తూ ఉన్నాం, భారీ వర్షాలు ఎన్నడూ లేనంత విధంగా మరి 2 రోజులుగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. రైతాంగం అంతా కూడా పూర్తిగా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మరి చెరువులన్నీ కూడా మీరు ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా మరి వెనకాల చూసినట్టయితే మొత్తం అంతా కూడా మరి ఏదైతే మరి రోజున నార్మళ్ళు మరి అట్లాగే ఎదలు జిమ్ముకున్న తర్వాత కానివ్వండి, లేదా ఊడు ప్లూడ్చిన తర్వాత కానివ్వండి, ఈ రోజున మందులు కొట్టుకున్న తర్వాత రకరకాల స్టేజ్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ రోజున అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఈ రోజు నీళ్ళలో ఉన్నాయి. గతంలో మరి ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ పూడికలు అనేది సరిగ్గా తీయిపోవటం వలన ఈ రోజున ఈ స్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా మరి వెంటనే నిన్నటి నుంచి కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గంటకి కూడా ఈ యొక్క భారీ వర్షాల మీద ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కలెక్టర్లతోటి, అధికారులతోటి, మాతోటి పూర్తి స్థాయిలో సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇమీడియట్గా మరి గ్రాంట్ అనేది శాంక్షన్ చేసి ఏదైతే పూడికలు కానీ ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. మరి మన దగ్గర కూడా మరి ఈ రోజున ఇక్కడ మల్లపరాజుగూడెం కానివ్వండి, తుమ్మిడి గ్రామం కానీ ఏరియా నర్సప్ చెరువు ఏదైతే ఉందో అంతా కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్ద డ్రైన్ ఉందో ఆ డ్రైన్ ద్వారానే ఈ వాటర్ అన్ని కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఆ డ్రైన్లో మరి పూడికి తీయిపోవటం వల్ల ఈ రోజున చాలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే మరి అధికారులు కూడా మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి మరి దానికి గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రానికల్లా మరి మిషన్లు అయ్యి అక్కడికి వచ్చి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఏదైతే కిక్కిస్ ఉందో దాన్ని మాకంత లైన్లో లేకపోవడమే మాకంత ప్రాబ్లం అండి. ఏ చెరువు వచ్చినా ఏది వచ్చినా నానా రిస్కులు పడిపోయి మన 4,70,000 పెట్టి కాల చూపించాం, ఉపయోగం పోయింది. అదండి కావాలి తొందరగా చేసి పెట్టి 4,70,000 ఎకరానికి 1,200 ఖర్చు పెట్టామండి. ఏది ఇప్పుడు వ్యవసాయానికి అంటే ఇప్పుడు వ్యవసాయానికి అయితే ఎకరానికి 8,000 అయిపోయింది. 8,000 అయిపోయింది. ఇప్పుడు ఊడిపికి తేలితే తొందరగా ఏమన్నా ఉపయోగపడుతుంది మాకు, లేదా మాకు ఉపయోగపడుతుంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పెన్షన్ల పెంపు చేసినట్టుగా టీడీపీ నాయకులు అన్నారు.
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పెన్షన్ పెంపు చేసినట్టు టీడీపీ నాయకులు అన్నారు. 45వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15,000కు పెంపు చేసిందన్నారు. అదేవిధంగా సామాజిక పెన్షన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డివిజన్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు అవ్వాతాతలకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పెన్షన్ పెంచిన విధంగానే మరి పెన్షన్లు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి 4,000 రూపాయలు అవ్వాతాతలకి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్తుంటే అవ్వాతాతలు తమ ఆనందాన్ని వెలుగుచుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నమాట ప్రకారం పెన్షన్లు ఇమీడియట్గా పెంచిన విధంగా ఇస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, మచిలీపట్నం అభివృద్ధి మరియు సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా, నిధులు తెచ్చే విధంగా ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. మరి ఆ నిధులు రాగానే డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మచిలీపట్నంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దివిసీమకు పెరుగుతున్న వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద ఉధృతికి పాత ఎడ్లంక వద్ద కాజ్వే కొట్టుకుపోయింది. దివిసీమకు పెరుగుతున్న వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పులిగడ్డ ఆక్వాడిక్ట్ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. వరద ఉధృతికి పాత ఎడ్లంక వద్ద కాజ్వే కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ, పాత ఎడ్లంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంట పొలాలు నీట మునిగిన వరద ఉధృతి వాయుగుండం ప్రభావంతో హంసలదేవి బీచ్ గేట్లు అధికారులు మూసేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అందరినీ అప్రమత్తం చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నాగాలంక మండలానికి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ 17 మందితో సభ్యులతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని పంపించారు. అలాగే మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీ నిత్యానందం గారిని స్పెషల్ ఆఫీసర్గా మన మండలానికి పంపించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఉదయం 11 గంటల నాటికి 7,17,000 క్యూసెక్కులు, లక్షల క్యూసెక్కులు రిలీజ్ అయినట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది. కాబట్టి నాగాలంక గ్రామంలో శ్రీరామ పాదక్షేత్రం పక్కన కృష్ణానది పొడుగున ఉన్నటువంటి ఈ పేదవారిని అందరినీ నాగాలంక జిల్లా పరిషత్ హై స్కూల్కి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా నాగాలంక మండలంలో ఎదురుమొండి, నాచుగుంట, ఏలచెట్ల దెబ్బలో కూడా తగినంత ఆహార ధాన్యాలు, మందులు, వైద్య సిబ్బంది అందరూ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగాలంక గ్రామంలో శ్రీపాదరామక్షేత్రం ప్రాంత ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలైనటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ నాగాలంక. బంటుమిల్లి మండలంలోని అనేక పల్లెల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బంటుమిల్లి మండలంలోని పల్లెల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులతో అకస్మాత్తుగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడంతో ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలా మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. వారం 10 రోజుల పాటు నిరసనతో కదలలేని స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిలో ఒకరు విష జ్వరం మొదలై ఇంటిల్లిపాదికి చుట్టడంతో ఇంట్లో జ్వరం వచ్చిన వారికి సేవ చేసేవారి కరువైపోతున్నారు. కూలీనాలి చేసుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆర్ఎంపీ వైద్యులు ప్లేట్లెట్లు పడిపోయాయని, డెంగ్యూ జ్వరాలని మందులు కాకుండా 3,000 రూపాయల ఫీజులు ప్యాకేజ్ తో కూడా చికిత్స చేస్తూ ఉంటే అధికారికంగా తమకు ఎటువంటి డెంగ్యూ కేసు నమోదు కాలేదంటూ ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయని, జ్వరం వచ్చిన 3వ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుని వచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యం చేయించుకోవాలని, ఇష్టానుసారం అధిక మోతాదులో యాంటీబయాటిక్ వాడితే ఇతర ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు, మందులు ఉచితంగా ఇస్తారని ప్రజలు గమనించి తమ సేవలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. మండలంలో గల అన్ని పంచాయతీల్లోనూ గత నెల నుంచి కూడా మనకి స్టాప్ డయరీ యాక్టివిటీస్ అన్నవి జరుగుతున్నాయండి. ఈ నెలాఖరు వరకు అవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అయితే సీజన్లో వచ్చిన మార్పుల వల్ల ఫీవర్స్ అయితే కొంచెం రిపోర్ట్ అవుతున్నాయి. మెడికల్ వాళ్ళ ద్వారా కూడా డెంగ్యూ ఫీవర్స్ అలాంటివి ఉన్నాయంటున్నారు. మాస్కిటో మెనెన్స్ అన్నది కొంత ఉంది. అయితే ఏంటంటే డ్రైన్స్లో కొంచెం కూడుకోవటం వల్ల డ్రైన్స్ క్లీనింగ్
కాన్స్టెంట్గా లేకపోవటం వల్ల కూడా ఇది అరైజ్ అవుతుంది. ఇటీవలే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. మన గ్రామ సభల్లో భాగంగా సార్కి కూడా వీళ్ళందరూ కూడా అర్జీలు కూడా ఇచ్చున్నారు. డ్రైన్ అన్నది చాలా ఎప్పటి నుంచో కూడుకుని ఉండిపోయింది, తీయించమని. దాని గురించి కూడా మొత్తం ఎస్టిమేట్లు అవి వేయించమని సారు మన ఏఈపిఆర్కి ఆదేశించున్నారు. వాళ్ళు కూడా పనిలో ఉన్నారు. అయితే ఈ యాక్టివిటీస్లో స్టాప్ డైరీ యాక్టివిటీస్లో భాగంగా ఈ సెక్రటరీకి కూడా ఏం యాక్టివిటీ చేయాలన్నది డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి, బుష్ క్లియరెన్స్ కానివ్వండి, డంప్స్ ఎక్కడా లేకుండా కూడా ఆ ఉన్న డంప్స్ అన్నీ కూడా ఎస్డబ్ల్యూపీసీల దగ్గర డంప్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. కానీ కొద్దిగా వీళ్ళు ఈ స్వీపర్స్ వాళ్ళు కూడా కొంచెం ఫీవర్స్ బారిన పడటంతో కొంచెం ఈ వారం రోజుల నుంచి కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. ఇప్పుడు మనందరం ఏంటంటే ప్రస్తుత సమయంలో కొన్ని విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. 1-2 రోజుల జ్వరాలకి మీరు ఎవరు భయపడకండి. అలానే భయపడి అటు ఇటు వెళ్ళి ఏవేవో ట్యాబ్లెట్స్ వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మూడో రోజు కూడా జ్వరం వస్తే ఖచ్చితంగా ప్రాథమిక వైద్య కేంద్రానికి రండి. వచ్చి మీ యొక్క రక్త పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడటం అనేది మంచిది. దీనికోసం మీరు ఎక్కడెక్కడికో తిరిగి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకుని సరైన ట్రీట్మెంట్ పొందకపోవటం వల్ల మీ యొక్క సమస్య ఇంకా పెరుగుతుందే తప్పించి తగ్గదు. కాబట్టి ప్రభుత్వ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడి త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుని నయం అవ్వాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే వ్యాధి సరిగ్గా నిర్ధారణ చేయకుండా ఏదో యాంటీబయాటిక్ వాడేయటం వల్ల మీ మళ్ళా రక్త పరీక్ష చేసేటప్పుడు ఆ వ్యాధి అనేది నిర్ధారణ కాదు. దానివల్ల ఏమవుతుందంటే సరైన వ్యాధి నిర్ధారణ చేయకపోవటం వల్ల కూడా వ్యాధి అనేది ముదిరిపోయి ఇంకా వేరే దుష్ప్రభావాలు అయితే రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మొదటి 3 రోజులు ఏమీ చేయించుకోకపోయినా పర్లేదు. 4వ రోజు ఖచ్చితంగా వచ్చి 4వ రోజు కూడా జ్వరం వస్తే ఖచ్చితంగా వచ్చి మా యొద్ద ఫ్రీగా ల్యాబ్ టెస్ట్లు అవి చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేయించుకుని తగు యాంటీబయాటిక్ వాడటం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. కరెక్ట్గా ఫ్లూయిడ్స్ అనేది ఖచ్చితంగా వాడితే అంటే మన నోటి ద్వారా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకి గురవడంతో ఆయా ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతున్నామని జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారుల్లో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. వాయుగుండం తీరం దాటినా వర్షాలు ఆగ్నా నగరంలో మెయిన్ రోడ్డుతో పాటు అనేక రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంకా లోతట్టు ప్రాంతాలు నగర శివారు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో పాటు అనేక ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు బాధలు వర్ణనాతీతంగా మారాయి. వలందపాలెంలోని శ్రీ గంగానమ్మ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వలందపాలెంలోని శ్రీ గంగానమ్మ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. శీలం భారతి, శీలం బాబ్జీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగాయలంక మండలానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వరద రావడంతో ఉన్నతాధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
కృష్ణానది నుంచి వరద 7 లక్షల క్యూసెక్లు రావడంతో శ్రీరామపాద క్షేత్రం వద్ద ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశలో పోలీస్ సిబ్బంది మరియు ఎంఆర్ఓ ఎన్డీఆర్ఎఫ్ బృందం నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా కరకట్ట పక్కన నివసిస్తున్న ప్రజలు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి వారికి భోజన వసతి కల్పించారు. ఏటిమొగ ఎదురుమొండి మధ్య పంటను నిలిపివేశారన్నారు. పంటకు తిప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగేలంక ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ కోరారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ కోరారు. అవనిగడ్డ నియోజకవర్గంలో నదీ పరివాహక గ్రామాలను అధికారులతో కలిసి సందర్శించిన వెంకట్రామ్ వరద ఉధృతిని పరిశీలించారు. వరద పెరుగుతున్న పరిస్థితుల్లో గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాలను వెంకట్రామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనుక్షణం అధికారులతో ఫోన్లో సంప్రదిస్తూ నాయకులకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. గత 2 రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల ఒక పక్కన పొలాలు మునిగిపోతే రెండో పక్కన పైనుంచి మనకి వరద రావటం, మనది చివరి ప్రాంతం అవటం వల్ల ఇక్కడ మనందరికీ తెలుసు 3 లక్షలు 4 లక్షలు వస్తేనే ఎడ్లంక లాంటి కొన్ని ప్రాంతాలు, పులిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటిది వాళ్ళ దగ్గర 8 లక్షల నుంచి ఆ పైనే, ఎందుకంటే ఇక్కడ మధ్యలో విజయవాడ కానీ మధ్యలో ప్రాంతాలు ఈ వర్షాల వల్ల అవన్నీ కూడా కలిసి 8 లక్షలు అవుతుందా, 9 లక్షలు అవుద్దా, 10 లక్షలు అవుద్దా కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులందరూ కూడా ఉన్నారు. అందుకే ఈరోజు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరుగుతుంది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ కుక్కలగడ్డ, కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆమ్దోర్లంక, అదేవిధంగా పులిగడ్డ కానీ, ఎడ్లంక కానీ, దక్షిణ చిరువల్లంక కానీ వీటన్నిటి దగ్గర కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 4 లక్షలు, 3.5 నుంచి 4 లక్షలు ఉన్నప్పటికీ ఈ సాయంత్రానికి అది 5.5 నుంచి 6 అవుతుంది. రేపు పొద్దున కల్లా 8 అవుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్న విషయం. ఆ 8, 9 అయినా అవ్వచ్చు, 10 అయినా అవ్వచ్చు పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించవలసిందిగా ఇక్కడున్న తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, కరకట్ట కింద కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటాం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వచ్చి విన్నవించడం జరుగుతుంది. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళమని చెప్పి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.